చైనా ఇరాన్కి HQ-9B అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఆయిల్కి బదులుగా ఇచ్చింది. అంటే ఇరాన్ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ని చైనా కొనుక్కొని దానికి బదులుగా HQ-9B అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇరాన్కి ఇచ్చింది. ఈ HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లో శత్రువులు ప్రయోగించిన మిసైల్స్ మీద, ఎయిర్ క్రాఫ్ట్స్ మీద అటాక్ చేసి గాల్లోనే పేల్చేస్తుంది. దీని రేంజ్ 300 కిలోమీటర్స్. దీని స్పెషాలిటీ ఏమిటంటే ఒకేసారి 100 టార్గెట్స్ ని గుర్తించి అందులో 6 నుంచి 7 టార్గెట్స్ మీద అటాక్ చేసి గాల్లోనే పేల్చేస్తుంది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు ఆ మిసైల్స్ ని ట్రాక్ చేయడంలో ఇది ఫెయిల్ అయింది. HQ-9B ఫెయిల్ అవ్వడం ఇది ఫస్ట్ టైం కాదు. అమెరికా వెనిజులా ప్రెసిడెంట్ ని తీసుకొచ్చిన ఆపరేషన్ లో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఈ చైనా HQ-9B ట్రాక్ చేయడంలో ఫెయిల్ అయింది. అంతేకాదు మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం పాకిస్తాన్ మీద ప్రయోగించిన మిసైల్స్ ని ట్రాక్ చేయడంలో ఫెయిల్ అయింది. మన ఇండియాలో మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్స్ కి అస్సలు వాల్యూ ఉండదు. ఏ ఎలక్ట్రిక్ డివైస్ అయినా పని చేయలేదు అంటే అది చైనా ప్రోడక్ట్స్ కదా అంటాము. ఈ చైనా ప్రోడక్ట్స్ గురించి మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.